మీకు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఎడ్విన్ అనే సాధారణమైన ఒక యువకుడు ఉండేవాడు. ఆయన దగ్గర డబ్బు లేదు, గొప్ప గొప్ప పరిచయాలు కూడా లేదు, చదువు కూడా లేదు. కానీ అతని మనసులో ఒకే ఒక ఆలోచన బలంగా నాటుకుంది. నేను థామస్ ఎడిసన్తో కలిసి పనిచేస్తాను అని. అతను ఇలా అనలేదు, థామస్ దగ్గర జాబ్ చేస్తాను అని అనలేదు. ఆయనతో పార్ట్నర్షిప్ చేస్తాను అని ఆయన గట్టిగా అనుకున్నాడు. అసలు రియాలిటీలో ఏంటి, ఆయన దగ్గర టికెట్ కొనడానికి డబ్బు లేదు, ఇంకా వేసుకోవడానికి మంచి బట్టలు లేవు, ఇంకా ఆయనకి సహాయం చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇలా ఉన్నా కూడా అతను తన కోరిక మాత్రం గట్టిగా అనుకున్నాడు. ఏమని, ఏ విధంగానైనా ఆయన్ని కలవాలి, కలిసి పనిచేయాలి అని. ఏదో విధంగా ఆయన ట్రైన్ ఎక్కి ఆయన థామస్ ఎడిసన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడనమాట. ఆయన ఆ డెస్టినీని రీచ్ చేసుకున్నాడు. ఎడిసన్ని చూసి ఒక సాధారణమైన వ్యక్తిలాగా అనుకున్నాడు. కానీ ఆయన పార్ట్నర్షిప్ ఇవ్వలేదు కదా, జాబ్ కూడా ఆయనకి ఇవ్వలేదు. అయినా సరే థామస్ ఏమీ నాకు అదృష్టం లేదని కానీ ఆయన డిసప్పాయింట్ అసలు అవ్వలేదన్నమాట. ఆయన ఏమనుకున్నాడు, ఓకే ఇది ఫస్ట్ స్టెప్, ఈయనను కలిశాను కదా, ఓకే ఇదే నా ఫస్ట్ స్టెప్ అనుకొని అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కొద్ది కాలం తర్వాత ఎడిసన్ అతనికి చిన్న జాబ్ ఇచ్చాడనమాట. యాక్చువల్లీ మనం ఇక్కడే జాబ్ ఇచ్చాడు అని ఆగిపోతాం, బట్ ఎడిసన్ జాబ్ని సరదాగా చేయలేదు. ఎవ్రీ ఆపర్చునిటీని ఆయన యూస్ చేసుకున్నాడు. తన మైండ్లో ఒక్కటే రన్ అవుతూ ఉంది, నేను ఇక్కడ పార్ట్నర్షిప్ అవ్వాలని వచ్చాను అని. సో కొంతకాలం తర్వాత ఎడిసన్కి ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఆ కొత్త ప్రాజెక్ట్లో చాలామందికి అసాధ్యం అనిపించింది అనమాట. అది చాలా ఇంపాసిబుల్ అనిపించింది. అందరూ వెనక్కి తగ్గారు, కానీ ఎడిసన్ మాత్రం నేను చేయగలను అని ఆయన వచ్చాడు. కానీ ఆయన దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు, అది చేయడం కూడా చాలా రిస్కీ. కానీ ఒకటి బలంగా ఉంది, ఏంటి, కాన్ఫిడెన్స్ ఉంది నాకు అనేసి ఆయన చాలా కాన్ఫిడెన్స్గా నేను చేయగలను అని ముందుకు వచ్చాడనమాట. ఫైనల్లీ అది ఏమైంది, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. ఎడిసన్ ఏం గ్రహించాడంటే, ఇతన్ని ఉద్యోగం కాకుండా పార్ట్నర్షిప్ అయితే బాగుండు అని, అప్పటి నుంచి పార్ట్నర్షిప్ బాగుండు అని వాళ్ళిద్దరు పార్ట్నర్స్గా అయ్యారు. అప్పటి నుంచి వాళ్ళు $1,00,000 సంపాదించారనమాట. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము, లక్ కాదు, చదువు లేదు, ఆయనకి పరిచయాలు లేవు, బట్ కోరిక, నిరంతర ప్రయత్నం ఉండాలి. ఇంకోటి, ఎడ్విన్కి ప్లాన్ బి కానీ వెనక్కి తగ్గే ఆలోచన లేదు. ఫస్ట్ నీకు ఏం కావాలో నువ్వు నిర్ణయించుకోవాలి, అది ఎలా అనే ప్రశ్న వదిలేయాలి. చిన్న అవకాశం వచ్చినా తక్కువగా చూడకూడదు. మన లోపాలు ఆల్రెడీ ఆ పని ఆ గోల్ అచీవ్ చేశాము అనే భావన ఉంచాలి. ఈ స్టోరీని మనము థింక్ అండ్ గ్రో రిచ్లో చూడొచ్చు. ఇది ఒక రియల్ స్టోరీ.